ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. నా దగ్గర ఏముంది, ఇది నా చేత కాదు, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, మా అమ్మా నాన్న నాకేమీ లేదు, నేను వ్యాపారం చేయడానికి సరుకులు కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏ పని చేయలేను అని ఇలా అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో తప్పక చూడండి. ఈ వీడియోలో మీ దగ్గర ఏముందో, మీరు ఏం చేయగలరో, మీరు ఎలా నేర్చుకోగలరో, మీరు ఎలా చేయడానికి మీ దగ్గర ఉన్న అర్హత ఏంటో ఇందులో నేను తెలియజేస్తాను. ఇదంతా మీకు అర్థం కావడానికి ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్తాను. ఆ కథ చెప్పే ముందు ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్తే, ఒక ఆవిడ ఉంది. ఆవిడకి 2 కొడుకులు. ఆవిడ భార్య ఒక సెయింట్ దగ్గర, అంటే ఒక ఋషి దగ్గర పనిచేసేవాడు. అంటే ఋషి యొక్క శిష్యుడు అనమాట ఆయన. అలా పనిచేస్తున్న క్రమంలో ఏంటంటే ఆయన భర్త చనిపోయాడు. ఆయన దగ్గర పనిచేస్తూ రాజు దగ్గర పోయి ఏదో చిన్న పని చెప్తే, గురువుగారు ఏదో పని చెప్తే ఆ పనిలో ఆయన చనిపోయాడు. అలా చనిపోయినప్పుడు ఆ భార్యకి చాలా కోపం వచ్చింది. ఏం చేయాలి, అప్పులు చేశాడు, పిల్లగాళ్ళకి ఏ పని లేదు, ఇంట్లో ఏమీ లేవు, తినడానికి కూడా తిండి లేదు, అప్పులు వచ్చి మీద పడుతున్నారు, ఏం చేయాలని ఆలోచించి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళింది. గురువుగారి దగ్గరికి వెళ్తే ఆ గురువుగారు ఆమెను అన్నాడు. ఆ గురువుగారితో చెప్పింది, ఎవరు నేను అప్పులు చేశాను, మా ఆయన అప్పులు చేసిపోయాడు, మీ దగ్గర సేవ చేసిపోయాడు, అప్పులు చేశాడు, మరి పిల్లలిద్దరు ఉన్నారు, వాళ్ళకి ఏ పని లేదు, మరి అప్పులు వచ్చి మమ్మల్ని ఒక దాసీగా ఉండమని అడుగుతా ఉన్నారు, మరి మేము దాసీగా ఉండాలి, అక్కడ పోయి ఏం చేయాలా, మాకేం తోచట్లేదు, మేము చనిపోవాలనుకుంటున్నామని చెప్పి ఆ గురువుగారి దగ్గర వచ్చి చెప్పింది ఆమె. అప్పుడు ఆ గురువుగారు అన్నాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. ఏం లేదు, తిండి కూడా లేదు, చిన్న బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నదని చెప్పింది. చిన్న బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉన్నదని చెప్పింది. సరే, నీ ఇంటికెళ్ళి ఇంట్లో పాత్రలు, తర్వాత ఆ వీధిలో ఉన్న వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరు పాత్రలు తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకో అని చెప్పింది. గురువుగారు చెప్పాడు. ఆమె వెళ్ళి అలాగనే ఆ వీధిలో ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరి దగ్గర ఉన్న పాత్రలు, చిన్న పాత్రలు, పెద్ద పాత్రలు, అన్ని పాత్రలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని కూర్చుంది. కూర్చున్న తెల్లవారేసరికి ఆ పాత్రల నిండా నూనె వచ్చేసింది. అప్పుడు ఆమె ఆ నూనె వాడుకోగా మిగిలినంత అమ్ముకొని అప్పులు తీర్చేసి సుఖంగా సంతోషంగా జీవించగలిగింది. ఫ్రెండ్స్, ఇది కథ. మరి దీని నుంచి ఏం నేర్చుకున్నారు, ఇది మీకు ఏమర్థమైంది, ఏది ఇందులో ఏముంది, చేతకాకపోవడానికి లేదా నా వల్ల కాదనడానికి రెమెడీ ఇందులో ఏముంది, నేను కొంచెం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటనంటే మన దగ్గర ఏముంది అనే దానికి వచ్చేస్తాయి. ఈమె దగ్గర ఏముంది, ఒక చిన్న నూనె ఉంది, కొంచెం నూనె ఉంది. ఆ నూనెని ఆ యొక్క గురువుగారి వల్ల అది పెద్దదైంది. సో ఇక్కడ ఏంటనంటే గురువుగారు అంటే ప్రకృతి, ఇదంతా మనకి ప్రకృతి మనకి ఏమి కావాలన్నా ఇస్తుంది, మీరు ఏమి బలంగా కోరుకున్నా ఇస్తుంది. కాకపోతే నీ దగ్గర ఏముందో నువ్వు ప్రకృతికి చెప్పాలి. నీ దగ్గర ఏముంది, నీ బలమైన కోరికని చెప్పాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పాలి. అంటే ఇప్పుడు నీ దగ్గర ఆమె దగ్గర నూనె ఉంది, నీ దగ్గర ఏమి లేదా, బలమైన కోరిక ఉంటే చాలు, నీ దగ్గర చిన్న విశ్వాసం ఉంటే చాలు, నీ దగ్గర కొద్దిగా నమ్మకం ఉంటే చాలు. ఆ నమ్మకంతో మనం అంటే ఏమి చేతగాదు అంటున్నాం కదా, మన తల్లిదండ్రులు ఏమీ లేదు అంటున్నాం కదా, మరి నీకు ఇచ్చిన కాళ్ళు, నీకు ఇచ్చిన చేతులు, నీ లోపల ఉన్న ఆర్గాన్స్ ఎంత కాస్ట్ మీరు ఒకసారి చూడంటే. మనం దాన్ని ఏదో చేయటం అని కాదు, చాలామంది హాస్పిటల్లో కిడ్నీ లేని వాళ్ళు ఉన్నప్పుడు ఆ కిడ్నీలు ఎంత కాస్ట్ కడుగుతున్నారు, కొన్ని లక్షలు కడుగుతున్నారు కదా, అంటే ఎంత కాస్ట్ కదని బాడీ. మరి ఆ బాడీని ఉపయోగించుకుని నువ్వు పని చేయొచ్చు కదా. అద్భుతమైన మెదడు ఉంది కదా, అద్భుతమైన మనసు ఉంది కదా, ఏ రకంగా నువ్వు చేయగలవు, నీ దగ్గర ఏముంది, నువ్వు చదవగలవా, రాయగలవా, చేయగలవా, నీ ఏదో కొద్దిగా నీ దగ్గర ఉంది, నిన్ను నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ నీ దగ్గర ఏముందో చూడు. అందుకే వివేకానంద అంటారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అంటారు. మన దగ్గరే ఉంది పవర్ అంతా. నువ్వు ఎప్పుడైతే నా దగ్గర ఏమీ లేదు అనుకుంటున్నావో ఏమీ ఉండదు, నా దగ్గర ఉన్నది కొంచెం అనుకుంటున్నావో. ఇప్పుడు సైకాలజిస్టులు చెప్తారు, ఒక గ్లాసులో సగం నీళ్ళు పోస్తే కొంతమంది ఎవరైతే ఆశావహులు ఉంటారో వాళ్ళేమో సగం నీళ్ళు ఉన్నాయి గ్లాసులో అని చెప్తారు. కానీ ఆశ లేని వాళ్ళు, జీవితం అంటే ఏదో గడిపేద్దాం అనుకున్న వాళ్ళు, ఆమె ఇంకా సగం ఖాళీగా ఉంది అనుకుంటారు. అంటే చూసే విధానంలోనే, దృష్టిలోనే మనకు తేడా ఉంది, చూసే దృష్టిలోనే తేడా ఉంది.
ఇలాగా మనం చూస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మనం ఎదుటివారిని చూస్తున్నామా, మనలో మనం చూస్తున్నామా? ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ అన్నప్పుడు మనలోనే ఉంది పవర్ అంతా. నువ్వేం చేయదలుచుకున్నా నీ మనసుని అడుగు. నువ్వేం చేయదలుచుకున్నా నీలో ఉత్తేజం నీకు కలగాలి. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ గుర్రంతో నీళ్లు తాగించగలవా అని అంటుంటారు. గుర్రంతో నీళ్లు తాగించాలనేది మనసు నీకు రావాలి. అంటే ఈ బయట ఫోర్స్ ఏదైతే ఉందో గుర్రాన్ని తీసుకెళ్ళటం, నీళ్ళ దాకా తీసుకెళ్ళటం అనేది బయట వరకు వచ్చేస్తుంది. కానీ తాగాల్సింది, చేయాల్సింది నీవే. అంటే నీకు ఏముందో తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంటే నీ దగ్గర ఏముందో నువ్వు ముందు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అదేంటో కనుక్కో. ఫస్ట్ నీ టాలెంట్ ఏంటో కనుక్కో. నువ్వే పని చేయగలవో చూసుకో. అంతా ఇక్కడ ఎవ్వరు కూడా దేనికి చేత కాదు అనవద్దు. ప్రయత్నం చేస్తే ప్రతిదీ కూడా మనకు వస్తుంది. ప్రయత్నం వలనే మనకు అన్నీ లభిస్తాయి. ప్రయత్నం చేసిన వాడు ఓడిపోయాడేమో కానీ ప్రయత్నం చేసిన వాడు ఓడిపోతాడేమో కానీ మళ్ళీ ప్రయత్నం చేస్తే గెలవకుండా ఉండలేడు. ఒకసారి ఓడిపోవచ్చు, 2 సార్లు ఓడిపోవచ్చు, 3 సార్లు ఓడిపోవచ్చు. ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళా గెలుస్తాడు. చేయాలన్న తపన ఉండాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు బల్బు కనుక్కోవడానికి విఫలమయ్యారు ఆయన అంటాడు, ఎన్నిసార్లు బల్బు కొని ఎన్నిసార్లు విఫలమయ్యారు నా మానుకోరాదని భార్య అంటే ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఏం తెలుసుకున్నానంటే 1000 సార్లు బల్బు కనుక్కోవడానికి పనికిరాని దారులు తెలుసుకున్నాను. ఇన్నిసార్లు ప్రయత్నం చేసినా బల్బు కనుక్కోలేకపోయాను. 1000 దారులు తెలుసుకున్నాను. నేను కనుక్కోలేకపోతున్నాను బల్బు అని తెలుసుకున్నాను. కాబట్టి ఆ ఒక్కదాని కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఓపికతో ఉండాలి, ఓపికతో సెర్చ్ చేయాలి. ఇక నా దగ్గర అయిపోయిందని అనుకోకూడదు, నా దగ్గర అంతా అయిపోయిందని అనుకోకూడదు. కాబట్టి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఏదున్నా నీ దగ్గరే ఉంది. నీ దగ్గర ఉన్నదాన్ని పదును పెట్టు. దాన్ని ఏం చేస్తామంటే బాగా రాపాడించు. మనం అనుకుంటాం కదా, ఏది చేయకపోయినా మనం ఒక సైకిల్ కొన్నాం, దాన్ని తొక్కకుండా మూల పడేస్తే అది తుప్పపట్టిపోతుంది. మన దగ్గర ఉంది కూడా మన బ్రెయిన్ ఉపయోగించుకోవాలి. ఎంతవరకు ఇక నాకు చాలు అనుకున్న వాళ్ళు కూడా చాలా మందికి నాకు ఈరోజు సరిపోయింది, ఈరోజు చాలు అంటే ఈరోజు ఒక కొంతవరకు డబ్బులు తెచ్చుకున్నామా, ఈరోజు అయిపోయిందా, ఈరోజు వెళ్ళిపోయామా, ఈరోజు తిన్నామా, రేపు పొద్దున్న తెల్లారిందా మళ్ళీ తెచ్చుకున్నాం, అలా కాదు. ఏదో కొంత చేయాలి. కొంత చేయటానికి నువ్వు అర్హుడివి. నీ దగ్గర సత్తా ఉంది, నువ్వు చేయగలిగిన బాధ్యత చేయాలన్న ఆ తపన నీలో ఉంటే చాలు. నీ దగ్గర ప్రతి మనిషి దగ్గర ఎంతో కొంత ఏదో ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసుకోవటమే నీ విద్య కూడా. అందులో అదేంటో తెలుసుకోవటమే, అదేంటో నీ దగ్గర ఏముందో తెలుసుకోవటమే నీ విద్య. దీనికోసం చాలా మనం ప్రయత్నం చేయొచ్చు. ఉదయం లేవగానే ఇది ఎలా మనకి వస్తుంది, మనలో మనకు చూసుకోవటం మనకు ఎలా తెలుస్తుంది, మన దగ్గర ఏముందో చూసుకోవడం మనకు ఎలా తెలుస్తుంది అంటే నీ కోసం నువ్వు గడపాలి, నీతో నువ్వు గడపాలి. నీతో నువ్వు గడపడం అంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేస్తున్న పని అంటే నువ్వెవరు అనేది నీ పర్సనల్ టైం అంటూ నీకు ఉండాలి. ఉదయం లేసి 1 గంట సేపు నీ పర్సనల్ టైంను ఉపయోగించుకో. పర్సనల్ టైం అంటే నువ్వేంటి, నువ్వెవరవు, నువ్వు కాసేపు ధ్యానం చేస్తే, వ్యాయామం చేసి ధ్యానం చేసి కాసేపు నువ్వు ఇష్టమైన దాన్ని నువ్వు చేస్తే, ఆ గంటలో లేదా గంటన్నరలో ఇష్టమైన దాన్ని చేస్తే, గంటలో ఇష్టమైన దాన్ని చేస్తే ఆ రోజంతా ఫలప్రదంగా ఉండటమే కాకుండా నువ్వెవరో తెలుస్తుంది, నీకేమొచ్చో తెలుస్తుంది, నువ్వేం చేయగలవో తెలుస్తుంది. అలా చేసుకొని ఉన్నదానికి పదును పెట్టుకొని చేయాలి. ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను, ఉద్యోగం రాలేదు, అదేనా జీవితం అంటే? జీవితం ఉద్యోగం కాదుగా. ఎన్ని పనులు లేవు. బీటెక్ చేస్తే వేరే ఏం పని చేయకూడదుగా, బీఈడి చేస్తే వేరే ఏ పని చేయకూడదా, ఎంఎస్సీ చేస్తే వేరే ఏం పని చేయకూడదా, ఎన్నైనా చేయొచ్చు కదా. కాబట్టి నీ దగ్గర ఉన్న టాలెంట్ ఏందో చూసుకోండి. మీకు ఏమొచ్చో చెప్పండి. మీకు ఏ టాలెంట్ ఉందో ఇందులో మీరు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఆ టాలెంట్తో మీరు ఏం చేయొచ్చు నేను చెప్తాను. మీ దగ్గర ఉన్న టాలెంట్ అంటే మీరు ఏం చేయగలరో, మీరు బాగా చదువుకోగలరా, బాగా మాట్లాడగలరా, లేదంటే బాగా రాయగలరా, మీ దగ్గర ఏముందో చెప్పండి. మీరు కామెంట్లో చెప్తే దానికి రిప్లైగా మీరు ఏం చేయొచ్చు నేను చెప్తాను. దాంతో మీరు గొప్పగా జీవించవచ్చు. ఏదో సరదాగా జీవిద్దామని కాదు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, మహేష్ బాబు అంటారు, నేను ముంబైలో ఎలాగలా బతికేయడానికి రాలా, ముంబైని షేక్ చేయడానికి వచ్చాను అంటాడు. వేరే మాట వాడాడు, నేను వేరే మాట వాడాను, ముంబైని షేక్ చేయడానికి వచ్చాను అంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, షేక్ చేయండి జీవితాన్ని, మీ జీవితాన్ని మీరు షేక్ చేసుకోండి. మనకి ప్రకృతి అంతా కూడా మనకు సిద్ధం, మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది, మనకి కూడా రెడీగా ఉంది. రౌండ్ ఆఫ్ బౌల్ రచించిన సీక్రెట్ పుస్తకంలో ఈ మాట ఉంది. ప్రకృతి ఎప్పుడు మన కోసం సిద్ధంగా ఉంటుందంట మనకి ఇవ్వడానికి. కాకపోతే ఏంటంటే మనం కోరుకునే విధానంలో తేడా ఉంటుందంట. స్పష్టంగా కోరుకోమంటుంది, నీకు ఏం కావాలో స్పష్టంగా కోరుకోమంటుంది.
కాబట్టి నీ పవర్ను ఉపయోగించుకొని నీకు ఏం కావాలో నువ్వు ఏం చేయాలని కోరుకుంటే ఖచ్చితంగా నీకు వస్తుంది. కాబట్టి అటెండ్ చేయండి. అలాగా చేసి మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు కానీ పిల్లలు పెంచే విధానం కానీ అన్ని వీడియోలు మనకు వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఇంతవరకు వీడియో చూసిన ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.